పాపం నువ్వేమో డ్రీమ్ లెవెన్‌లో ₹100 గెలిచేసాను అనుకుంటావు. కానీ గవర్నమెంట్ వచ్చి ₹28 పట్టుకెళ్తుంది. ఇదేదో ప్లాట్‌ఫార్మ్ ఫీజ్ మీద నువ్వు కట్టే టాక్స్ కాదు. నువ్వు పెట్టిన పూర్తి అమౌంట్ మీద కట్టే టాక్స్. ఇదే 28% జీఎస్టీ ఆన్ ఫేస్ వాల్యూ. ఇది ఎప్పటి నుంచి ఉందిరా బాబు అంటే ఇది 2023 నుంచి ఇంప్లిమెంటేషన్లో ఉంది. ఇప్పుడు యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ లాంటి ఎగ్జామ్స్లో దీని గురించి తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు చెప్తాను, నోట్ చేస్తాను. ఫస్ట్ వన్ ఏంటంటే ఇప్పుడు స్కిల్ బేస్డ్ గేమ్స్కి, లక్ బేస్డ్ గేమ్స్కి డిస్టింక్షన్ పోయింది. ఎందుకంటే 2023కు ముందు స్కిల్ బేస్డ్ గేమ్స్ అంటే చెస్ ఇలాంటి వాటికి తక్కువ ట్యాక్స్ ఉండేది, లక్ బేస్డ్ గేమ్స్కి ఎక్కువ ట్యాక్స్ ఉండేది. అయితే ఎప్పుడైతే 2023లో ఒక రూల్ తీసుకొచ్చారో అప్పటి నుంచి రెండింటికి సేమ్ ట్యాక్స్ అంటే 28% ఆన్ ఫుల్ ఫేస్ వాల్యూ. ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. వై డిడ్ ద గవర్నమెంట్ రిమూవ్ ద డిస్టింక్షన్? ఆన్సర్ ఏంటంటే రెవెన్యూ మ్యాక్సిమైజేషన్ అండ్ రెగ్యులేటింగ్ ది గ్యాంబ్లింగ్ లైక్ బిహేవియర్ అనమాట. ఇకపోతే రెండో పాయింట్, ఇప్పుడు ఈ ఆన్లైన్ గేమింగ్లో పెట్టే ప్రతి మనీ యాక్షనబుల్ క్లైమ్ కింద ట్రీట్ చేస్తారు. అంటే ఇది గూడ్స్ లాగా ట్యాక్స్ చేయొచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు లాజిక్. ఎగ్జామ్లో ఈ డెఫినేషన్ బేస్డ్ ఎంసీక్యూస్ రావచ్చు, గుర్తుపెట్టుకో. ఎందుకంటే యాక్షనబుల్ క్లైమ్ అంటే ఏ క్లైమ్ దట్ కెన్ బి ఎన్ఫోర్స్డ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా అని అర్థం. ఇకపోతే మూడోది, రెవెన్యూ వర్సెస్ ఇండస్ట్రీ కాన్ఫ్లిక్ట్. 2023 తర్వాత గవర్నమెంట్ జీఎస్టీ కలెక్షన్స్ 400% ఈ గేమింగ్ సెక్టర్ నుంచి పెరిగాయి. కానీ ఈ డ్రీమ్ 11, ఎంపీఎల్, గేమ్స్ 24/7 లాంటి స్టార్టప్స్ వీటిని కోర్టులో ఛాలెంజ్ చేశాయి. సో ఎగ్జామినేషన్ యాంగిల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వర్సెస్ ట్యాక్స్ రెవెన్యూ. ఇది ఎస్ఏలో కూడా మనం రాయొచ్చు. నెక్స్ట్ ఫోర్త్ వన్, అమెండ్మెంట్ యాంగిల్. 2023 జీఎస్టీ కౌన్సిల్ డెసిషన్ అనమాట. ఇక్కడ 51st జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్లో ఈ నిర్ణయం తీసుకున్నారు. అంటే ఈ 28% జీఎస్టీ వేయాలి అని. ఇది 1 అక్టోబర్ 2023 నుంచి ఇంప్లిమెంటేషన్లో ఉంది. ఈ డేట్ గుర్తుపెట్టుకో. దీనికి కాన్స్టిట్యూషనల్ బ్యాకింగ్ ఏంటి అంటారా? షెడ్యూల్ 3 ఆఫ్ సిజిఎస్టీ యాక్ట్ని అమెండ్ చేసి పడేశారు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఏంటంటే దీని మీద వచ్చినటువంటి పీవైక్యూస్. యూపీఎస్సీ 2021 ప్రిలిమ్స్లో యాక్షనబుల్ క్లైమ్స్ గురించి డైరెక్ట్గా ప్రశ్న అడిగారు. అండ్ ఏపీపీఎస్సీలో జీఎస్టీ కౌన్సిల్, జీఎస్టీ రేట్స్ అనే టాపిక్స్ నుంచి రెగ్యులర్గా ప్రశ్నలు వస్తూనే ఉంటాయి. అందుకే ఈ టాపిక్ ప్రిలిమ్స్కి, మెయిన్స్కి రెండింటికి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ వీడియో నీ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్కి ఏమాత్రం యూస్ఫుల్గా ఉంది అనిపించినా వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయి. ఎందుకంటే ఇది వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది.